తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఆషాఢం వచ్చిందంటే తెలంగాణ ప్రాంతంలో భలే హడావిడిగా ఉంటుంది, భలే సందడిగా ఉంటుంది. అమ్మవారి ఆరాధనలు, చక్కగా అమ్మవారి ఆ పూజలు చూస్తుంటే మనసు పులకరించిపోతుందండి. అందరూ చక్కగా బోనాలు తీసుకువెళ్తూ ఉంటారు అమ్మకి సమర్పించడం. ఆ డప్పు దరువులు అంటే ఒక జాతర వాతావరణం ఉంటుంది ప్రతి వీధి కూడా. ముందుగా జరిగేటువంటి గోల్కొండ నుంచి ప్రారంభమై మళ్ళీ గోల్కొండతో ముగుస్తుంది. అన్ని చోట్ల చాలా వైభవంగా జరుగుతుంది. అయితే విధిగా ఖచ్చితంగా మేము ఆచరించవలసింది ఏంటండి ఆ మాసంలో, ఆ ఆదివారాలు కానీ ఆ మాసంలో అసలు ఏం చేయాలి, ఎందుకు అంత విశిష్టత? చాలా మంచి ప్రశ్న. మనకి మన రాష్ట్ర పండుగ తెలంగాణ ప్రాంతంలో అది రాష్ట్ర పండుగ బోనాలు. ఈ ఆషాఢంలో అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయటం అనేటువంటిది మనం బాగా గమనిస్తూ ఉంటాం ప్రతి చోట కూడా. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి బోనాలు అనేది మీరు ఇందాక అన్నట్టుగా ఒక జాతరలాగా కనిపిస్తూ ఉంటుంది. మన దగ్గర కూడా ఆషాఢ మాసంలో అటు మావుళ్ళమ్మ తల్లి అని భీమవరంలో ఉన్నది. అమ్మవారికి కూడా బాగా పెద్ద కళ్ళు ఉంటాయి అమ్మవారికి, చాలా బాగా చేస్తారు. అలాగే తుని దగ్గర ఉండేటువంటి అమ్మవారే కానివ్వండి, అలాగే విశాఖపట్నంలో ఉండేటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారే కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రామ దేవతలు అనమాట. ఈ గ్రామ దేవతలకు ఎందుకు చెయ్యాలి అంటే, ఈ ఆషాఢం దగ్గర మీరు బాగా గమనించినట్లయితే ఈగలు ప్రారంభం అవుతాయి అమ్మ. సో ఈగల ద్వారా కొన్ని అంటు వ్యాధులు ప్రబలటానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో ఈ అంటు వ్యాధులను అరికట్టాలి అంటే పొలిమేర బంధనం కావాలి. సో ఈ పొలిమేర చుట్టూ మనకు పూర్వకాలంలో పొలిమేరలు అని ఉండేవి. ఇప్పుడు మనం పొలిమేరలు చేరిపేస్తాం హైదరాబాద్లో. ఈ పొలిమేర దగ్గర దేవతలు ఉండేవారు, గ్రామ దేవతల పొలిమేర మీద కూర్చుని లోపలికి ఎటువంటి దుష్ట శక్తుల్ని రానివ్వకుండా ఆవిడ కాపలాగా ఉండేది. ఇప్పటికీ కూడా చాలా మంది పెద్ద పెద్ద బ్రాహ్మణులు ఏదన్నా ఊళ్ళో యాగం చెయ్యాలంటే కనుక, ఏదైనా ఒక ఊరిలో యాగం చేయాలంటే ఈ ఊరి పొలిమేర దగ్గర ఉన్న దేవత ఎవరు అని చెప్పి అడిగి ముందర ఆ దేవతకి కొలుపులు కొలిచిన తర్వాత ఇక్కడ యాగాన్ని ప్రారంభించేవాడు, పాటించేవాడు. గ్రామ దేవత అంటే సర్వదేవతా శక్తిని కూడా కలిగి ఉన్న దేవతే గ్రామ దేవత. మీరు మైసమ్మనండి, పోలేరమ్మనండి, తలుపులమ్మనండి, మరి బంగారు మైసమ్మనండి, జగదంబ మైసమ్మనండి, భూలక్ష్మనండి, మహాలక్ష్మనండి, ఇంక ఏ పేర్లన్నా పెట్టండి, కట్ట మైసమ్మ కానీ ఏ మైసమ్మ కానీ, ఈ గ్రామ దేవతల శక్తి మామూలు శక్తి కాదమ్మా. వీళ్ళందరూ కూడా దుర్గాదేవికి సంబంధించిన శక్తులు. ఇక్కడ తెలంగాణలో విచిత్రం ఏంటంటే, ఈ సంప్రదాయం అప్పట్లో ఈ తెలంగాణలో చాలా అంటువ్యాధులు ప్రబలటము, దానికి గ్రామ దేవతలు రక్షణగా నిలబడి తెలంగాణ ప్రాంతాన్ని రక్షించడం మూలకంగా ఈ బోనాలు అనేటువంటిది, బోనం బయలుదేరిందమ్మా అని చెప్పి ఒక పాట కూడా మీరు గమనించి, అంటే అమ్మవారికి మమ్మల్ని రక్షించింది కాబట్టి పొంగళ్ళు సమర్పణ చేయటమే ఈ, మీరు బాగా పొంగలి పెట్టుకుని కొత్త కుండలో వండుకుని వేపండ్లు అన్ని దాన్ని చక్కబెట్టుకుని దాని మీద దీపం పెట్టుకుని తీసుకెళ్ళి అమ్మవారికి, అంటే ఏంటంటే ఈ వేపాకులు దుష్టశక్తిని, అంటే ఎవరు ఆ కుండను ముట్టుకోకుండా అమ్మవారికి పరమ పవిత్రంగా ఈ మహానివేద్యం చూపించాలన్నట్టుగా ప్రతి ఇంట్లో వండుకున్న దాన్ని అమ్మవారికి చూపించడానికి ఈ చేసేటువంటిది ఇక్కడ బాగా మనం గమనిస్తూ ఉంటాం. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇలాగే చేస్తారు. కానీ ఇక్కడ ఒక నెల రోజులు అత్యంత వైభవంగా ప్రతి ఆదివారం కూడా ఓ పెద్ద జాతర మనకు కనిపిస్తూ ఉంటుంది తెలంగాణ నలుదిక్కుల. అందులో హైదరాబాదు నడిబొడ్డున ఈ బోనాలు చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూడటానికి ఉండేటువంటి అవకాశం ఉండేది. అసలు ఈ గ్రామ దేవతలు గ్రామం లోపలికి దుష్ట శక్తులు, అంటే ఏంటంటే ఒక మంత్రగాడు ఎవరన్నా మంత్రం ప్రయోగం చేసి ఈ ఊళ్ళో ఎవరైనా వాడిని చంపాలి అనుకునే ఓ చేతపడి చేస్తే ఈ గ్రామ దేవత శక్తిని లోపలికి రానిచ్చేది కాదు. అంత గొప్పది ఈ మైసమ్మ దేవతలే కానివ్వండి, ఎల్లమ్మ తల్లని, రేణుకా తల్లినండి, ఏ తల్లి, ప్రతి అమ్మ కూడా అంత గొప్పది. అయితే ఈ గ్రామ దేవతలు, అందుకనే పూర్వీకులు ఎప్పుడూ కూడా ఈ గ్రామ దేవతలను మర్చిపోయేవాడు కాదు. అంతేకాకుండా ఆంధ్రాలో ఒక సంప్రదాయం ఉందమ్మా. మనం ఈ ఆషాఢ మాసంలోనే చాలామంది
అంటే ఈ గుళ్ళకి వెళ్ళినప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయని కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళకుండా ఇంట్లో ఒక గోడకి పసుపు రాసి ఆ, చక్కగా బొట్లు బొట్టు పెట్టి ఆవిడ ఊరి దేవత కింద ఆహ్వానం చేసి ఆ అమ్మవారి కింద బొట్టు పెట్టి, అమ్మ ఈ వాయనం భోజనం అంతా నీకు సమర్పణ చేస్తే పెద్ద ఇస్త్రాకులో దానికి ఇట్లాగా అన్ని 3 సార్లు వడ్డన చేస్తారమ్మా. అవును గురుగారు. చేసి చీర కూడా పెడతారు. ఆ ఇస్తర దగ్గర చీర పెట్టేసి అమ్మవారికి నైవేద్యం చేసి సాయంత్రం చాకల్ని పిలిచి ఈ చాకలికి ఈ భోజనం ఈ చీర అంతా ఇచ్చి పంపించేస్తారు. చాలా ఈ సంప్రదాయం పాటిస్తారు కదండి, ఇలా కర్రల్లాగా పెట్టి పెడతారు. మీరు అన్నట్టుగా గోడకి ఇట్లా గోడకి పసుపు రాసి 5 బొట్లు బొట్లు పెట్టి ఇట్లా అడ్డంగా 3 బొట్లు పెట్టి 5 బొట్లు ఇట్లా అలంకారం చేసే సంప్రదాయం కొందరిళ్లలో బ్రాహ్మణులలో కూడా అమ్మవారికి ఇలా పెట్టుకుంటాం అనేది ఉంది. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా ఇలా చేసుకుంటారు. ఇలా చేసుకున్నా కూడా ఆ దేవత ఆ ఇంటిని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఆషాఢం అనగానే నేను చెప్పాను ఇందాక, ఈగల ద్వారా కొన్ని అంటు వ్యాధులు. ఇక్కడ యముడు యొక్క ద్రంష్ట్ర అంటే పన్ను బయటికి వచ్చేటువంటి సమయం ఇది. సో మరణాల రేటు ఎక్కువ ఉండటానికి అవకాశం ఉండేటువంటి సమయం. అంటే రోగాల ద్వారా కానీ, ప్రకృతి కొంచెం బీభత్సంగా ఉండటం కానివ్వండి, వర్షాలు వచ్చి తుఫాన్లు రావటం కానివ్వండి, లేకపోతే కొండ చర్యలు విరిగి పడిపోవటం కానివ్వండి, కొంచెం ఈ ఆషాఢ మాసానికి దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ దోషాలన్నింటినీ రూపుమాపి దేవత అనుగ్రహానికి, ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి ఋషులు అందించిన ఏ గ్రామానికి ఆ గ్రామ దేవతని పెట్టి ఈ గ్రామాన్ని నువ్వు రక్షించాలని ఒక దేవత చేతిలో పెట్టారు. ఆ గ్రామాన్ని లోపల మీరు వెంకటేశ్వర స్వామి గుడి ఉందనుకోండి, ఆ గ్రామంలో వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తే ఈ గ్రామ దేవతకి కొబ్బరికాయ కొట్టి బట్టలు పెట్టిన తర్వాత ఆయన బ్రహ్మోత్సవం చేసేవారు. అలాగే ఈశ్వరుడు దేవాలయం ఉందనుకోండి, ఆ ఈశ్వరుడు కళ్యాణం చేసేటప్పుడు ఈ గ్రామ దేవతకి బట్టలు పెట్టి ఆ ఈశ్వరుడు కళ్యాణం చేసేవాళ్ళు. దసరా నవరాత్రులు అమ్మవారి గుడి ఉందనుకోండి, ఈ అమ్మవారికి బట్టలు పెట్టి అక్కడ అమ్మవారికి ఉత్సవం చేసేవారు. అలాగే పల్లెటూళ్ళలోనమ్మా పెళ్లి జరిగిందనుకోండి, గ్రామదేవతకి కొత్తగా దంపతులను తీసుకొచ్చి మేళంతో తీసుకొచ్చి నడుచుకుంటూ కూడా తీసుకొచ్చి అమ్మవారికి కొలుపులు కొలిపించి రాట్నాలమ్మ తల్లి, ఇవన్నీ మీకు ఆంధ్రాలో కొన్ని పేర్లు. అట్లాగే తమిళనాడు వైపు కడితే మారియమ్మ, కరిమారియమ్మ, ఇవన్నీ కూడా తమిళనాడు ప్రాంతంలో దేవతలు. ఇక్కడికి వచ్చేసరికి మైసమ్మ, రేణుకాయలమ్మ, తలుపులమ్మ, ఇట్లా రకరకాల నల్లపోచమ్మ, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దుర్గాదేవికి సంబంధించిన 108 శక్తులు. ఈ 108 శక్తులకి ఒకడే ఒక సోదరుడు, అతని పేరే పోతురాజు. సో ఇక్కడ అందుకుని తెలంగాణలో ఈ పోతురాజు వేషాలు వేసుకుని కూడా చాలా మంది అక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ఓ పెళ్లి వాతావరణం లాగా మంచి వైభవంగా జాతరలాగా చక్కగా అనేక మంది వంశపారంపర్యంగా తెలంగాణలో చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడ స్త్రీ దేవత ఆరాధన చేస్తే అక్కడ సౌఖ్యం ఉండును అని చెప్పడం జరిగింది. స్త్రీ అంటే ఏంటి? తల్లి. ఇప్పుడు బిడ్డ గురించి తల్లి తాపత్రయపడుతూ ఉంటుంది కదమ్మా. గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆవిడ మరణించేదాకా, అమ్మ మరణించేదాకా పిల్లవాడు నా పిల్లాడి పాపం తెలియదురా, ఆ వచ్చిన కోడలకు కూడా మా అబ్బాయికి ఏం తెలియదమ్మా, నువ్వే జాగ్రత్తగా నాకు అంటే ఏమిటి చూడండి, అక్కడ తల్లి కోడల కంటే కొడుకు వయసు పెద్దది, కానీ మా అబ్బాయికి ఏం తెలియదు, ఏదన్నా అన్న ఏం పట్టించుకోమాకమ్మా అంటే బిడ్డ మీద మమకారం. అట్లాగే ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరినీ నేను రక్షించాలి అనేటువంటి మహంకాళి అమ్మవారు కానివ్వండి, మనకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాలు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఈ దేవతలు ఆ ప్రాంతాన్ని పరిరక్షించేటువంటి దేవతలు, సర్వ ప్రమాదాల నుంచి రక్షించేటువంటి దేవతలు వీళ్ళు. ఈ అమ్మవార్లకి మనం ఎంత బాగా చేస్తామో మనకి ఆ అమ్మవారి అనుగ్రహం చేత ఈ గ్రామ దేవతలను పూజ చేయటంలో చాలా గొప్ప అర్థం చేయటం మూలకంగా అమ్మ మీ ఇలవేల్పు మీకు తొందరగా కనిపిస్తాడు. అవునా అండి? ఇప్పుడు కొంతమందికి ఇలవేల్పు తెలియదు అంటారు. అవును, ఇంటి దేవుడు ఎవరో మాకు తెలియదండి, చెప్పలేదండి మా పెద్దవాళ్ళు, చెప్పేవాళ్ళు లేరు అని అంటారు. అలాంటి వాళ్ళు అమ్మవారికి పూజ, అమ్మవారు లలితాదేవిని పూజ చేయడం చాలా మంచిది. ఎందుకంటే లలితా సహస్రనామంలో స్త్రీ దేవతలు వచ్చారు, పురుష దేవతలు వచ్చారు, బాలదేవతలు వచ్చారు, గ్రామ దేవతలు వచ్చారు, తీవ్ర దేవతలు వచ్చారు,
సర్వదేవతలు లలితా సహస్రనామ పారాయణలో మీకు కనిపిస్తారు. అమ్మవారి. ఒక ప్రత్యేకంగా కానీ, వారాహి కానీ, గణపతి కానీ, కుమారగణ నాదాంబ, కుమారస్వామి వచ్చాడు, గణనాథుడు వచ్చాడు, విప్రప్రియ, విశ్వ, అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడ సర్వశక్తిని కూడా గాయత్రి, వ్యాహృతి, సంధ్య, అన్ని శక్తులు అక్కడ కనిపిస్తాయి మీకు. కరాంగోళిన కొత్పన్న నారాయణ దిశాకృతి, నారాయణుడు వచ్చాడు, శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక, శివుడు వచ్చాడు అక్కడ. సో సర్వదేవతలు లలిత. అందుకు లలితాదేవిని కనుక మీరు కులదేవత లేనప్పుడు లలితాదేవిని ఆరాధన చేస్తే మీరు కులదేవత దేవతకి సంబంధించిన అంశతోనే ఉంటుంది కాబట్టి మీకు మీ కులదేవతని ఆరాధన చేసిన ఫలితం లభిస్తుంది అక్కడ కూడా. అంటే ఈ గ్రామ దేవతల యొక్క పూజ అంతా కూడా ఆషాఢంలో జరిగిన తర్వాత, మీకు ఆషాఢం అయిపోయిన తర్వాత ఏమొస్తుందమ్మా? శ్రావణంలో మంగళ గౌరీ పూజ చేస్తారండి. మంగళ గౌరీ దేవత అయిన తర్వాత ఏం చేస్తారు మీరు? గణపతి యొక్క అనుగ్రహాన్ని, అంటే దీనికి ఒక క్రమం ఉన్నది. ముందర గ్రామ ఆధీనం ఎవరి చేతుల్లో ఉన్నదో వారిని పూజించు, తర్వాత నీ మాంగళ్యానికి శక్తి ఏదైతే ఉందో దాన్ని పూజించు, తర్వాత గౌరీదేవి తనయుడు కొడుకైనటువంటి వాడిని గణపతిని పూజించు. గణపతిని పూజ చేసిన తర్వాత బాగుంది, నీ పితృదేవతలను ఆరాధన చెయ్యి, తర్వాత మళ్ళీ నన్ను కొలువు, శక్తిని కొలువు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే అమ్మవారు ప్రకృతిలో వచ్చేటువంటి ప్రమాదాల నుంచి దూరం చేయటానికి, తయారు చేయటానికే ఈ యొక్క. అందులో ఈ బోనాలు జరిగేటప్పుడు మీరు బాగా గమనించండి, చాలా మంది పసుపు రాసుకుని ఉంటారు. అవునండి. ఈ పసుపు రాసుకుని ఇదే సమయంలో వర్షాలు కూడా బాగానే పడుతూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ క్రిమి కీటకాలు పెరగటానికి మనకి రెక్కల పురుగులు, వర్షం పడి మళ్ళీ మరుసటి రోజు వర్షం లేకపోతే పురుగులన్నీ వచ్చేస్తాయి చూడండి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అవి, అప్పటిదాకా కంటికి కనిపించవు, సడన్గా ఇట్లా రకరకాల క్రిములన్నీ తిరుగుతాయి. ఈ పసుపు వర్ణం అంతా ఉండటం మూలకంగా కొన్ని గాలి లోపల ఉండేటువంటి ఈ పురుగులు, రోగక్రిములన్నీ కూడా చనిపోవటానికి ఈ బోనాలు చాలా ఉపయుక్తం అవుతాయి. సైంటిఫిక్గా నేను చెప్తున్నాను ఇప్పుడు. అందువలన ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధన చేయటము, ఈ ఆషాఢ మాసంలోనే గురువుని ఆరాధన చేయటము, పౌర్ణమి రోజున వ్యాసుల వారికి మనం పూజ చేయటము, ఆ వ్యాసులు చెప్పినటువంటి వారి పద్ధతిగా మనం వ్యాసుడిని ఆరాధన చేయటం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆషాఢం అమ్మవార్లకి ప్రీతి, అమ్మవారి దయ ఉంటే గనక మనకు అన్నీ ఉన్నట్లే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ విధంగా జరుపుకోవాలి. ప్రతి ఏడు సంబరమే. కాబట్టి అందులో మీరు అమ్మ గ్రామ దేవతని పూజ చేసి మీరు మీ కులదేవతని ఆరాధన చేస్తే తొందరగా దర్శనం అవుతుంది. అలా కూడా గ్రామ దేవత వెళ్ళి చెబుతుంది, నాకు వాయనం ఇచ్చాడు, నువ్వు వాడి దోషాన్ని పోగొట్టని చెప్పి ఆవిడ పర్మిషన్ ఇస్తుంది. ఇలాంటివి చాలా సంఘటనలు చాలా ఉన్నాయి. నేను ఒకానొక సందర్భంలో ఒంగోలు ప్రాంతానికి వెళ్ళానమ్మా. ఇప్పుడు మనకు ఉజ్జయిని మహంకాళి అని చెప్పి మనం సికింద్రాబాద్ అమ్మవారికి మంచి ఉత్సవాలు చేస్తాం, బోనాల ఉత్సవాలు. అలాగే ఉజ్జయిని నుంచేటమ్మా ఆ కాళికాదేవి ఎడ్ల బండి మీద ఆ ఒంగోలు ప్రాంతంలో పల్లెటూరుకు వచ్చేసింది. పల్లెటూరుకు వచ్చిన తర్వాత ఆవిడ ఆ ఎడ్ల బండి చక్రం ఏదో విరిగిపోయేసరికి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అమ్మవారు. ఆవిడకు ఒక గుడి కట్టారు అక్కడ. అసలు చూడండి గ్రామదేవత ఇవన్నీ కూడా. అయితే ప్రతి సంవత్సరం వాళ్ళు కొలుపులు కొలుస్తున్నారట అమ్మవారికి. ఈ అమ్మవారికి ఒక కత్తితోనే కొయ్యాలమ్మ ఎప్పుడు కూడా. ఆ కొత్తికి పూజ చేసి వాళ్ళు ఏదైనా బలి ఇచ్చేవాళ్ళు. అయితే ఆ కత్తి ఆమెదిట ఈ కోసేవాడు అమ్మవారి దేవస్థానం లోపలికి వెళ్ళి ఆ కత్తి మర్చిపోయి బయటకు వచ్చేసాడు, తలుపులు వేసేసాడు దగ్గరికి. అయితే ఆ రోజు రాత్రిట ఆ అమ్మవారు వీడి కత్తి మర్చిపోయి చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ రోజు రాత్రి తన గ్రామంలో ఉండి ఇంకా మిగతా దేవతలు చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడుతుంది అమ్మ. ఈ కత్తి తీసుకుందాం అనుకుని వెళ్ళినటువంటి ఈ పెద్ద ఆయన వెళ్ళి తలుపులు తీసేసరికి ఎవర్రా అందుట అమ్మవారు. అమ్మ నేనమ్మా నీకు ఇచ్చామంటే కత్తి బయటికి ఇట్లా ఇసిరేసింది అమ్మవారు. ఇసిరేసి ఈ సంఘటన నువ్వు ఎవరికైనా చెప్పావంటే నీ తలకాయ పగిలి ఆ రోజునే చచ్చిపోతావు అని చెప్పింది అమ్మవారు. అయితే వాడు అప్పటి నుంచి అమ్మో మన అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ఎవరికి చెప్పాలో
ఎవరికి చెప్పకూడదు, లోపల టెన్షన్ ఉండలేక. పడుతూ ఆ. వాడు మాత్రం అత్యంత భక్తిగా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇంకా నిష్టగా చేస్తున్నట్ట. ఇక వాడి వయసు వచ్చి చచ్చిపోయే టైంలో ఇది చెప్పి చచ్చిపోవాలి అని చెప్పి అనుకున్నట్టమ్మ. అనుకుని పిలిచి ఊళ్ళో పెద్ద మనుషులందరినీ పిలిచి మన ఊళ్ళో ఉన్న గ్రామ దేవతగా మనం కొలుస్తున్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మామూలు మహంకాళి అమ్మవారు కాదు, నిజంగానే అమ్మా. నాకు కనిపించింది, ఇలా కత్తిసిరేసింది అనగానే ఈ తలకాయ టక 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 పైలు చచ్చిపోయాడు. సరే, గ్రామ దేవతలు అంత శక్తివంతులు. అమ్మో. మహంకాళి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మహంకాళి, మన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు కూడా ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి దేవత. సాక్షాత్గా అమ్మవారే ఆ, కదా? ఆవిడే. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ, అలాగే మనకు తుల్జాపూర్ వెళ్ళేటప్పుడు కూడా తుల్జా భవాని అంటాం కదా, ఆ భవాని కూడా ఉజ్జయిని శక్తి. అవును. ఆవిడ వెడుతూ వెడుతూ షోలాపూర్ దగ్గర ఆవిడకి ఆయాసం అనిపించి ఒక చోట ఆగిపోయింది. ఆవిడ పేరు వృద్ధకాళి అంటారు. షోలాపూర్కి గ్రామ దేవత ఆవిడే. ఆవిడని రూపా భవాని అని కూడా అంటారు అక్కడ. ఆ, కాబట్టి ఇలాగ గ్రామ దేవతలంతా కూడా రకరకాలుగా కాపాడుతూ ఉంటారు. ఆ గ్రామ దేవతలకి ఉత్సవాన్ని జరిపేది ఈ ఆషాఢంలో. అమ్మవారికి పసుపులు రాసి పెద్ద పెద్దగా కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయల దండలు, కొబ్బరికాయలు కొట్టడం, కుష్మాండాన్ని బలి ఇవ్వటం, ఇక వారి వారి ఆచారాల్లో వారి జంతు బలులు కొంతమంది ఇచ్చేటువంటి సంప్రదాయం వారికి ఉన్నది కాబట్టి వారు ఇచ్చుకుంటారు. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడటం కంటే ఇలాంటివన్నీ కూడా అంటే ఏంటంటే ఆ దేవతకు ఉత్సవం చేస్తే లోపలికి చెడు జరగదు, రక్షింపబడుతుంది, ఈ రాష్ట్రం రక్షించబడుతుంది, ఈ దేశం రక్షింపబడుతుంది, ప్రతి భక్తుడు కూడా రక్షింపబడుతుంది. అది ఆషాఢంలో అమ్మవారి ఉత్సవం అంటే అది. చాలా చక్కగా చెప్పారు. సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయాయి, ఎలా చేసుకోవాలో కూడా అర్థమైంది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.